కాణిపాకంలో మొత్తం పెద్దిరెడ్డితో అడ్జస్ట్ అయినా లేదురా? నేను మీ ద్వారా చెప్తున్నా, కాణిపాకంలో కూడా సిద్ధం. పెద్దిరెడ్డితో నేను అడ్జస్ట్ అయినాడని, పెద్దిరెడ్డి నా సాయం చేసినాడంటే ఎప్పుడు పిలిచి నేను వస్తా. పెద్దిరెడ్డి గారితో, పెద్దిరెడ్డి అనే వ్యక్తితో, మంత్రితో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తితో నా రాజకీయంలో మాట్లాడింది 2 సార్లు, 2 సార్లు ఎయిర్పోర్ట్లో. ఇంతవరకు ఎక్కడ మాట్లాడాల. నేను మీ ద్వారా చెప్తా, పోలీస్ అధికారులకు కూడా పెద్దిరెడ్డి గారికి సంబంధించినటువంటి అతను చుట్టుపక్కల ఉన్నట్టు ఎవరితోనా పర్వాలా, నా నెంబర్ అయినా, నా కుమారుడి నెంబర్ అయినా, ఎవరిదైనా నెంబర్ తీసుకుని చేసుకోవచ్చు. 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళ చరిత్రగా నేను రెడీ. ఊరికే ఎదిగే వ్యక్తి పైన ముద్ర వేయాలి, నానికేదో వచ్చేసిన పదవి, నాని ఏదో చేస్తాడు, నువ్వు భయపడి ఊరికి నింద రాజకీయాలు మోపొద్దు భాస్కర్ రెడ్డి. నీలాగా అందితే జుట్టు అందకపోతే కాదు. ఆ రోజు గోపాలకృష్ణారెడ్డిని కాళ్ళు పట్టుకొని 2014లో బయటపడిన వ్యక్తి నువ్వు. ఈరోజు స్వర్గీయ గోపాలకృష్ణారెడ్డి గారు ఎక్కడ ఉన్నారు? ఆయన ఉంటే చెప్తారు. మా గురువు, మా ఇదని చెప్పి ఆయన కాళ్ళు పట్టుకొని 2014 నుంచి 16 వరకు బయటపడిన వ్యక్తి నువ్వు. నీలాగా చేసే వ్యక్తి అందరిపై నిద్ర మోపినావంటే బాగుండదు భాస్కర్ రెడ్డి. దేవుడు అనేవాడు నీకు ఈరోజు చెప్తున్నా, దేవుడు అనేవాడు ఉన్నాడు. నీకు జీవితంలో రాజకీయం ఉండదు. నేను ఈరోజు చెప్తున్నా, నీ రాజకీయ సమాప్తి చేసేంతవరకు నేను బతికే ఉంటా. నీ రాజకీయం అనేది ఉండదు. నేను చెప్తున్నా ఈరోజు, నువ్వు ఎక్కడైనా సరే నీ రాజకీయం అనేది ఎంతవరకు ఉండను. నేను సంబంధం లేని వ్యక్తుల్ని పార్టీలో, నాకు ప్రతి పార్టీలో 5 మంది 10 మంది ఉంటే అటువంటి వ్యక్తిని లాగుతున్నావు రోడ్డుకి వాంటెడ్గా. నీలాగా భారతీ గారు బామర్దికి, భారతీ గారు తమ్ముడికి 15 ఎకరాల ల్యాండ్ ఇక్కడ ఉండే తిరుచానూరులో నేల తీయించేసి నువ్వు మబ్బిపట్ల. నీలాగా డైమండ్ నెక్లెస్ ఎత్తుకుపోయిలా. నీలాగా ఇక్కడున్న తుడాలు అధికారులతో తెప్పించి వెలుగు తీసి నీ కోట్ వేసుకొని లోకా ద్వారా ఇక్కడున్న వర్తక బంగారంగుల్లో డబ్బు కట్టి డైమండ్ నెక్లెస్ ఎత్తుకుపోయా చేయలా. నీలాగా కాదు.